ఎవరో నీ బేబీ పార్ట్ 50. ఈ పెళ్ళాన్ని పట్టించుకోరా అని బుంగమూతి పెడుతుంది నిక్కీ. నిక్కీ బిహేవియర్ చిత్రంగా తోస్తుంటే పిచ్చి చూపులు చూస్తుంటాడు. ఏంటా చూపు అంటూ నిఖిల్ చేతిలో ఫోన్ ఆమె చేతిలోకి తీసుకొని నిఖిల్ ఒడిలో కూర్చుంటుంది నిక్కీ. నిక్కీ ఏంటిది లే అంటాడు కోపంగా. ఎందుకు లేవాలి నిఖిల్? మార్నింగ్ నువ్వైతే నా దగ్గరికి వచ్చి ఏం చేసినావు, నేను సైలెంట్గా ఉన్నానుగా. మరి నువ్వెందుకు ఇప్పుడు ఎలా చేస్తున్నావు చెప్పు అంటూ నిఖిల్ని కోపంగా చూస్తుంది. సారీ నిక్కీ, మార్నింగ్ నేను చేసిన దానికి. ఏంటి సారీయా? నేను నీ పెళ్ళాన్ని కాబట్టి సరిపోయింది, అదే బయట వాళ్ళని కూడా అలానే చేసి సారీ చెప్తావా అంటుంది కోపంగా. బయట వాళ్ళని కూడా అనగానే నిఖిల్కి కోపం ఎక్కువయ్యి నిక్కీ అంటూ ఆమె చెంప మీద కొడతాడు. నిక్కీ చెంప మీద చెయ్యి పెట్టుకొని ఎందుకు కొట్టావు నిఖిల్ అంటుంది బాధగా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలానే కొట్టాల్సి వస్తుంది. మనిద్దరం భార్యాభర్తలం, మార్నింగ్ జరిగింది తప్పేం కాదుగా, నువ్వెందుకు సారీ చెప్పావు అంటుంది నిక్కీ. నువ్వు అలా సారీ చెప్పబట్టే నేను ఇలా మాట్లాడాను అంటుంది ఏడుస్తూ. నిక్కీ ఏడుస్తుంటే నిఖిల్ మెల్ట్ అయ్యి సారీ అంటాడు ఆమె చెంపని నిమురుతూ. లే, నీ సారీ ఏం నాకొద్దు, నువ్వెప్పుడు అంతే, ఎప్పుడు కోపంగా ఉంటావో ఎప్పుడు కూల్గా ఉంటావో తెలియదు అంటూ ఫేస్ మార్చ్ చేస్తుంది. నిక్కీ, నాతో లైఫ్ ఇలానే ఉంటుంది, అందుకే నీకు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నా, నీ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వు అంటూ ఆమెని తన ఒడిలో నుండి లేపుతాడు. వదిలేసేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు అంటూ అతని షర్ట్ పట్టుకొని తన వైపుకు లాగుతుంది. నిఖిల్ సైలెంట్గా ఉండడం నచ్చక, నిన్నే వదిలేసేవాడిని పెళ్లి చేసుకోవడం ఎందుకు అంటున్నా చెప్పు. నన్ను ఆ రోజు మండపంలో అందరూ తిడుతున్నారు, నువ్వేం పట్టించుకోకుండా వచ్చి నా మెళ్ళలో తాళి కట్టావు. ఆ రోజు వదిలి వెళ్తే ఈరోజు మా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కాదుగా. చెప్పు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటూ నిఖిల్ని నిలదీస్తుంది. అప్పుడు నిన్ను వదలాలి అనిపించక చేసుకున్నా అంటాడు. ఓహో, అంటే ఇప్పుడు నా మోసు తీరిందని వదిలేస్తున్నావా? నిక్కీ అంటూ మళ్ళీ ఆమెను కొట్టబోతూ ఆగిపోతాడు. కొట్టు, మధ్యలోనే ఆపేశావు, నీకు నన్ను కొట్టడం తప్ప ఇంకేం రాదు, నేనే వదిలేద్దాం అనుకున్నా అన్నట్టు మాట్లాడతావేంటి నిక్కీ? నువ్వే అన్నావుగా మా అమ్మ వచ్చాక ఆవిడికి చెప్పి విడిపోదామని. ఆ నిర్ణయం మొదట తీసుకుంది నువ్వే, నేను కాదు అన్నాడు నిఖిల్. సరే, నేనే అన్నాను అత్తయ్య వచ్చాక వెళ్ళిపోతా అని, మళ్ళీ ఇప్పుడు నేనే అంటున్నా విను. ఈ లైఫ్లో నువ్వే నా హస్బెండ్ అని ఫిక్స్ అయ్యాను, నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నువ్వు నాతోనే ఉండాలి, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది నిక్కీ. నిక్కీ, నాతో లైఫ్ లాంగ్ ఉండలేవు. ఎందుకు ఉండలేను నిఖిల్? ఎందుకంటే నా కోపాన్ని భరించలేవు, అందుకే నీ కోపాన్ని తగ్గిస్తాను నిఖిల్. అంతేకాదు, నిన్ను వదిలేయడం అంటూ జరగదు, నువ్వు కొట్టినా తిట్టినా ఇక నుండి నీతోనే ఉంటాను అంటూ నిఖిల్ని హక్ చేసుకుని తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని మొత్తం ముద్ర పెడుతుంది. తను ఎంత చెప్తున్నా వినకుండా తన ఇష్టానికి చేస్తుంటే కోపం మంచుకోలేక ఆమెని బెడ్ మీదకు తోస్తాడు నిఖిల్. నాకు దూరంగా ఉండు అంటూ సోఫాలో నిద్రపోవడానికి వెళ్తాడు. ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉంచుకొని ఆ సోఫాలో పడుకోవడం అవసరమా అంటుంది. నిఖిల్ ఆమె మాటలు పట్టించుకోకుండా సోఫా వైపుకు తిరిగి పడుకుంటాడు. నిక్కీ నవ్వుతూ, చూస్తాను మిస్టర్, ఇలా ఎన్ని రోజులు ఉంటావో అంటూ బెడ్ మీద వాలిపోయి నిఖిల్నే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. నివ్యాకి మెలకువ వచ్చి చూస్తే నితీష్ తన చేతినే పట్టుకొని పడుకుంటాడు. నితీష్ గారు అంటూ అతని తల నిమురుతుంది. నితీష్ కళ్ళు తెరిచి నివ్యను చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంటాడు. గుడ్ మార్నింగ్ నితీష్ గారు, బెడ్ మీద పడుకోండి మీరు. టైం ఇంకా ఎంతో అవ్వలేదులే, మరి మీరెందుకు లేచారు? మీరు కూడా పడుకోండి. నాకు హోటల్లో వర్క్ ఉందండి, మీరు పడుకోండి అంది నివ్య. నివ్య గారు, ఎక్కువ స్ట్రెస్ నవ్వకండి. సరే అండి అని నవ్వుతుంది. నితీష్కి నిజం చెప్పేసరికి నివ్య మనసులోని భారం మొత్తం పోతుంది. మళ్ళీ కొత్తగా అతనితో కలిసినట్టుగా మాట్లాడుతుంది. నివ్య హోటల్లో వర్క్ చూసుకుని నితీష్ని లేపుతుంది. నితీష్ లేచి ఫ్రెష్ అయి వస్తాడు. నితీష్కి టిఫిన్ పెట్టి తను కూడా తింటుంది. నివ్య గారు, ట్యాబ్లెట్స్ వేసుకోండి అంటూ వాటర్ ఇస్తాడు. నివ్య ట్యాబ్లెట్స్ వేసుకున్నాక నితీష్ ఆమె చేతిని పట్టుకుని మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. నితీష్ను చూస్తూ చెప్పండి అంటుంది. మీరు ఇంకా అతన్నే ప్రేమిస్తున్నారా? అదే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకుని వచ్చిన అతన్ని. ఛీ, వాడిని ఇంకా ప్రేమించడమా? ఒక్కసారి ప్రేమించినందుకు ఇంత నరకం అనుభవిస్తున్నా. మళ్ళీ అలాంటి ఆలోచన నేనెందుకు చేస్తాను నితీష్ గారు? అతన్ని తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఐ హేట్ హిమ్. నేను నా బిడ్డను చూసుకోగలను అంటుంది బాధగా. మీరే కాదు, మన బిడ్డను నేను కూడా చూసుకోగలను అంటాడు నితీష్. నితీష్ మాటలు అర్థమవడానికి 2 నిమిషాలు పడతాయి నివ్యాకి. అంటే మీరు నా బిడ్డని మీ బిడ్డగా స్వీకరిద్దాం అనుకుంటున్నారా అని అడిగింది నివ్య. అవును అని తల ఊపుతాడు నితీష్. వెంటనే నివ్య తన చేతుల్ని వెనక్కి తీసుకొని, వద్దు నితీష్ గారు, ఎవరో చేసిన దానికి మీరు శిక్ష అనుభవించడం ఎందుకు? పసిపాపని చూసుకోవడం శిక్ష అని ఎవరు అనుకోరు నివ్య.
నేనైతే ఆ బిడ్డని నా బిడ్డగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేనంటే మీకు ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా నో చెప్పండి. అప్పుడు నేను వదిలేస్తాను మిమ్మల్ని అంటాడు నితీష్. నితీష్ గారు నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే మీరు ఎన్ని చెప్పినా మీతో పాటు మీ కడుపులో ఉన్న బిడ్డని కూడా యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరేం డిసైడ్ అవ్వాలి అనేది మీ ఆలోచనల్లోనే ఉంటుంది. నేనైతే మిమ్మల్ని వదలడానికి సిద్ధంగా లేను. నా నుండి వెళ్ళిపోవడం అంత తేలిక కాదు అంటాడు నితీష్. ఒక్కసారి పట్టుకున్నాక నేనెందుకు వదులుతాను మిమ్మల్ని అని నవ్వుతూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు నితీష్. నితీష్ చెప్పిందే ఆలోచిస్తూ హోటల్కి వెళ్తుంది నివ్య. నిఖిల్ లేచి మాటింగ్ కోసం వెళ్తుంటే నిక్కీ అతనికి అడ్డుగా నిలబడి ఎక్కడికి మిస్టర్ అంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కోపంగా చూస్తాడు. నిక్కీ ఇంకా కోపంగా అతన్ని చూస్తూ నువ్వు నాకు చెప్పాలి నిఖిల్. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను నీ భార్యగా పూర్తి హక్కులు తీసుకున్నా. సో నువ్వేం చేసినా ఎక్కడికి వెళ్తున్నా నాకు చెప్పాల్సిందే అంటూ ఆర్డర్స్ వేస్తుంది. నిఖిల్ కోపంగా ఆమెను బెడ్ మీదకు తోసి ఇలాంటి ఎక్స్ట్రాలు చేసావంటే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నివ్య నితీష్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తుంటే అప్పుడే అటుగా వచ్చిన నిఖిల్ ఆమెను చూసి నివ్య అని పిలుస్తాడు. నిఖిల్ని చూడగానే తన కడుపులో ఉన్న నిఖిల్ బిడ్డ గుర్తు రాగానే ఒక్కసారిగా మెరిసే కళ్ళతో అతన్ని చూస్తుంది. నివ్య కళ్ళల్లోని మెరుపు నిఖిల్ కంటిని దాటిపోలేదు. నివ్యాని చూసి స్మైల్ చేస్తూ ఐ లవ్ యూ నివ్య, త్వరలో మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. పెళ్లి చేసుకుంటావా అంటూ షాకింగ్గా చూస్తుంది నివ్య. అవును, అంత ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటూ నవ్వుతాడు. నివ్య ఇంకా షాక్లోనే ఉంటుంది. నిఖిల్ కామెడీగా అన్నాడో లేదా నిజంగా అన్నాడో అర్థం అవ్వక. అసలు ముందు ఇది నిజమేనా, ఏదైనా డ్రీమా అనుకొని నిఖిల్ ఫేస్ని చేత్తో తడుముతుంది. నివ్య డ్రీమ్ అనుకుంటుందని అర్థమయ్యి నిఖిల్ నవ్వుతాడు. నిఖిల్, మీరు నిజంగానే నా ముందు నుంచొని ఉన్నారా? నేనేం కనకనడం లేదుగా. కల కాదు, ఇది నిజం. నేను మీ ఎదురుగానే ఉన్నాను. అసలు వీడి మనిషిన పెళ్ళయ్యి ఆల్రెడీ పెళ్ళం ఉన్నాకే నాతో ఇలా చేశాడు. మళ్ళీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నివ్య ఏం సమాధానం చెప్పకుండా అలానే చూస్తుంటే ఆమె ఫేస్ ముందు చిటికెలు వేస్తూ చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. నివ్య తన చూపుని నిఖిల్ ఫేస్ మీదకు మళ్ళిస్తుంది. అతని కళ్ళల్లో నివ్య మీద అంతులేని ప్రేమ కనిపిస్తుంటే కాదని చెప్పలేక సైలెంట్గా ఉంటుంది. నివ్య తనని పెళ్లి చేసుకునే విషయం గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉందని నిఖిల్కి అర్థమైపోతుంది. నివ్యకి నా మీద నమ్మకం లేదు. ఇప్పుడే నా ప్రేమ తనకి తెలియచేసి నివ్య, నేను నిన్ను ప్రేమించాను. స్టార్టింగ్లో నేను నిన్ను నా చుట్టూ తిప్పించుకునేటప్పుడు ఇట్స్ జస్ట్ టైం పాస్, నువ్వు చేసే పనులకి పనిష్మెంట్ ఇస్తున్నా అనుకునేవాడిని. కానీ ఎప్పుడు నీ మీద ఫీలింగ్స్ కలిగాయో నాకు తెలియదు. నువ్వు నాతో మాట్లాడకపోతే అల్లాడిపోయేవాడిని. నువ్వు దూరంగా ఉంటే తట్టుకోలేకపోయాను. ఎలా అయినా ఎప్పుడు నేను నాతో ఉంచుకోవాలని నా చుట్టూ తిప్పించుకునేవాడిని. అది లవ్ అని మాత్రం నాకు తెలిసేది కాదు. మేబీ నేను మత్తులో నిన్ను దగ్గరికి తీసుకుని ఉండొచ్చు, కానీ అది ప్రేమతో మాత్రమే చేశాను. నెక్స్ట్ డే నేను నీతో అలా చేయడం మైండ్లో ఫ్లాష్ అవ్వగానే నా బ్రెయిన్ వర్క్ చేయడం ఆగిపోయింది. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలా పిచ్చిగా నీ మీద డబ్బులు విసిరాను. ఆ తర్వాత ఆ విషయం గుర్తు తెచ్చుకొని నాలో నేను ఎంత కుమిలిపోయానో నాకే తెలుసు. అనుకోకుండానే ఆ రోజే నేను కొన్ని పనుల్లో బిజీ అయ్యి నిన్ను మర్చిపోయాను. కానీ నేను చేసిన తప్పు గుర్తు తెచ్చినప్పుడల్లా నా మీద నాకున్న కోపం వేరే వాళ్ళ మీద చూపించేవాడిని. నీ గురించి ఆలోచిస్తూ నేను చేసిన తప్పుని గుర్తు తెచ్చుకుంటూ నన్ను నేను బాధ పెట్టుకోవడమే కాకుండా వేరే వ్యక్తిని కూడా బాధ పెట్టాను నివ్య. నిజం చెప్తున్నా, నేను లైఫ్ లాంగ్ నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఎప్పటికీ నీ చేతిని వదలను అంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తుంటాడు. ప్లీజ్ నివ్య, నాతో పెళ్ళికి ఒప్పుకో. నేను చేసిన తప్పుకు నిక్కి చాలా బాధని అనుభవించింది. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని చాలా ఇబ్బంది పడింది. ఇప్పటికైనా నిక్కీని అతను ప్రేమించిన వాడి దగ్గరకు పంపేయాలి. నా వల్ల అన్యాయమైన నిన్ను నా లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి. ఇదంతా జరగాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు. నీ డెసిషన్ వల్ల 3 జీవితాలు ఆనందమయం అవుతాయి అనుకుంటాడు మనసులో నిఖిల్. నిఖిల్ కళ్ళల్లో అతని మీద అంతులేని ప్రేమ, పశ్చాత్తాపం కనిపిస్తుంటే నివ్య నెమ్మదిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. నేను ఇతని బిడ్డకి తల్లిని అవుతున్నాను. నితీష్ గారిది పెద్ద మనసే అవ్వచ్చు, కానీ నేను ఇంకా అతనితోనే ఉండి ఇంకా ఇబ్బంది పెట్టాలి అనుకోవడం లేదు. నిఖిల్ బిడ్డని నేను మోస్తున్నా. నితీష్ గారు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నారు. నేను అతన్ని వదిలేస్తే నితీష్ గారు అతని ప్రేమను చేరుకుంటాడు. నేను నిఖిల్ని పెళ్లి చేసుకోవడం బెస్ట్ అనుకుంటుంది. నివ్య ఆలోచించడం చూసి పెళ్లికి ఒప్పుకుంటుందేమో అనిపిస్తుంది నిఖిల్కి. ఒప్పుకుంటే బాగుండు అని మనసులో తెగననుకుంటాడు.
నేను నిఖిల్ని పెళ్లి చేసుకుంటే అతని అమాయకమైన వైఫ్ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. నేను నిఖిల్ని పెళ్లి చేసుకోవడం మంచిది. నిఖిల్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది నివ్య. నిజంగానా అంటూ నివ్యాని హక్ చేసుకుంటాడు. నివ్య కూడా అతని చుట్టూ చేతులు వేసి అవును అంటుంది. నివ్య, నాకు ఒక 10 days టైం ఇవ్వు. ఈలోపు నేను కొన్ని సెటిల్ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి నీ దగ్గరికి వస్తాను. అప్పుడే ఆ క్షణమే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఇతను సెటిల్ చేయాల్సింది తన భార్య గురించి అనుకుంటా. ఆమెకి డైవర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడేమో. ఈ 10 daysలో నేను కూడా నితీష్ గారికి అర్థమయ్యేలా చెప్పి తనని నన్ను వదిలి వెళ్ళిపోమని చెప్పాలి అనుకుంది నివ్య. నిఖిల్, మీరు అడిగినట్టు మీకు 10 days టైం ఇస్తున్నాను. లాస్ట్ టైంలో మధ్యలో వదిలి వెళ్ళరు అనుకుంటున్నా అంది. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఈ నిఖిల్ మాట తప్పడు. మన పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనైనా జరుగుతుంది. ఓకే నిఖిల్, ఇంకా మీరు వెళ్ళండి. మార్టిన్ సార్ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అంది. అంటూ నవ్వి ఎంతో హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిఖిల్. నిఖిల్ వెళ్ళిపోయాక తెగ ఆలోచిస్తుంది. అతని ఎలా లవ్లో పడేయాలా అని నిక్కి. అతని లవ్లో పడేయడం పక్కన పెడితే ముందు నన్ను పక్కన పడేయకుండా చేయడానికి ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంది నిక్కి. నైట్ హోటల్ వర్క్ కంప్లీట్ చేసుకుని నితీష్ కోసం తన ఫుడ్ తీసుకుని రూమ్కి వెళ్తుంది నివ్య. అతను రాకముందే తన ఫుడ్ని తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంటుంది. ఎప్పుడు తన కోసం వెయిట్ చేసే నివ్య ఈరోజు నితీష్ని ఇగ్నోర్ చేసేసరికి కొంచెం ఫీల్ అవుతాడు. అతను కూడా ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నితీష్ లేవకముందే నివ్య రెడీ అయ్యి హోటల్కి వెళ్ళిపోతుంది. నితీష్ లేచి చూస్తే నివ్య కనిపించదు. ఏమైంది ఈ అమ్మాయికి? ఎందుకు అవాయిడ్ చేస్తుంది నన్ను? ఈరోజు నైట్ ఇంటికి వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. అది చెప్దామనుకుంటే నైట్ పడుకుంది. ఇప్పుడేమో త్వరగా హోటల్కి వెళ్ళిపోయింది. చూస్తాను ఎంతకాలం నన్ను ఇగ్నోర్ చేస్తుందో అనుకున్నాడు నితీష్. నువ్వు ఎంతలా ఇగ్నోర్ చేస్తే నేను అంతలా నేను లవ్ చేస్తుంటాను నివ్య అనుకుంటూ ఆఫీస్కి రెడీ అవుతాడు. నివ్యకి ఈవినింగ్ లేట్ అవుతుంది అని చెప్పడానికి హోటల్కి వెళ్తాడు. అప్పుడే నివ్య లిఫ్ట్ ఎక్కడం చూస్తాడు. ఫ్లోర్ నెంబర్ చూస్తాడు. నితీష్ స్టెప్స్ ఎక్కుతూ ఆ ఫ్లోర్కి వెళ్తాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే ఎదురుగా నిఖిల్ కనిపిస్తాడు. అతన్ని చూసి వెంటనే హక్ చేసుకుంటుంది నివ్య. నిఖిల్ నైట్ నుండి తనతో అసలు మాట్లాడకపోయేసరికి నిక్కీకి బాధగా అనిపించి కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వడం కోసం కాజుతో బయటకు వెళ్దామని నిఖిల్ వెనకే వెళ్తుంది. అప్పుడే నివ్య అతన్ని హక్ చేసుకోవడం చూసి పక్కకి వెళ్తుంది. నివ్య కోసం వచ్చిన నితీష్ కూడా నివ్య ఎవరినో హక్ చేసుకోవడం చూసి షాకింగ్గా చూస్తాడు. నిఖిల్, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం, త్వరగా నీ వైఫ్కి డివోర్స్ ఇచ్చే అంటూ నిఖిల్ నుదుటిన ముద్దు పెడుతుంది నివ్య. అదంతా చాటున ఉండి చూస్తున్న నిక్కీ వెక్కి వెక్కి ఏడుస్తుంది. నితీష్కి అయితే మాటలు రాక మూగపోతాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ నన్నైతే పిచ్చగా తిట్టుకున్నారు కదా 50 episodes రాజు ఈ ట్విస్ట్లు ఏంటో అండి. వీళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా అవుతారో నాకైతే తెలియదు. ఎవరికి ఎవరు బేబీ అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా. స్టోరీ ఎండ్ అయ్యేలోపనే కంప్లీట్ అవుతుందంటారా, ఎవరికి ఎవరు బేబీ అనేది డిసైడ్ అవుతారంటారా? ఇంతకు మీరు నేను చెప్పిన స్టోరీ ఫార్మాట్లో మీకు ఎవరికి ఎవరి జోడీ అయితే బాగుండు అనుకున్నారు, ఫస్ట్ ఎలా అనుకున్నారు, మీరు ఎవరికి ఎవరైతే బాగుండు అనుకున్నారు, బట్ ఇప్పుడు నేను నేరేట్ చేసే విధానంలో ఎవరికి ఎవరు కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ డెసిషన్ అయితే కామెంట్స్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. నాకు ఆ కామెంట్స్ని బూస్ట్ అప్పిస్తాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 50 episodes అయితే ఎవరో నీ బేబీ కంప్లీట్ చేసుకుంది అండ్ ఒక స్టోరీ ఇచ్చింది. ఏంటండి మాకు మెంటల్ ఎక్కిస్తారా ఏంటి? ఈ స్టోరీతో ఏం అర్థం కావడం లేదు, పిచ్చెక్కేటట్టుంది, ఎలా అండి మీ బ్రెయిన్ని ఎలా రాస్తున్నారు ఇలా అని. సో ఆ కామెంట్ అయితే నన్ను అయితే పీస్ఫుల్గా మార్చేసింది అనమాట. ఎందుకంటే నేను ఈ స్టోరీలో అలాంటి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేశాను. సో నేను కోరుకున్న కామెంట్స్ అలానే రావడంతో అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను ఏ విధంగా అయితే స్టోరీని ప్రజెంట్ చేద్దాం అనుకున్నానో ఆ విధంగా స్టోరీని మీరు అడాప్ట్ చేసుకునేసరికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలానే మీ సపోర్ట్ ఇస్తూ స్టోరీని ఇంకా ముందుకు తీసుకువెళ్ళిపోదాం. అండ్ 50 episodes కంప్లీట్ అయిపోయింది కదా, మేబీ ఇంకొక 15 ఐ థింక్ అంతే, ఇంకా 15 episodes ఉంటాయి. ఈ 15 episodes కూడా డైలీ నేను ఆపకుండా ఇస్తే మాత్రం ఇంకొక 15 daysలో స్టోరీ అయిపోతుంది.
బట్ మళ్ళీ నాకు ఎక్కడైనా గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ ఎన్ని రోజులు ఆగాలో నాకు తెలియదు. ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సిన స్టోరీ ఇన్ని డేస్ సాగదీస్తాను. మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో నేనైతే ఇక్కడ నుంచి రెగ్యులర్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తానని చెప్పినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తుందండి. అందుకే నేను ట్రై చేస్తాను అని చెప్పకుండా అప్డేట్స్ రూపంలో మీకు కనిపించాలని డిసైడ్ అయ్యా. సో ఈ స్టోరీ మీరు ఎప్పుడు చదివితే అప్పుడు మీకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీకు ఎప్పుడు చదివితే అప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అండ్ మీరు చదివే టైంకి నాకు ఏ టైంలో చదువుతున్నారో అప్పుడు నాకు ఆ మార్నింగ్ అనేది మీరు విష్ అయితే చేసేయండి. అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వార్తలు అయితే ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వార్తల్లో కలుద్దాం.